హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే పప్పుచారుని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం అయితే ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, బెండకాయలు, టమాటాలు, కొత్తిమీర, సొరకాయ ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి కూడా. అయితే మనం ఈ పప్పుచారులోకి అనేది ఉల్లిపాయలు అనేటివి 4 ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. పప్పుచారులోకి అయితే ఉల్లిపాయలు అనేటివి. ఇక్కడైతే ఇలా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను చేయబోయే పప్పుచారు అనేది 3 రకాల పప్పులతోనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకే అంత కమ్మగా రుచిగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి. ఏ కప్పుతోనైతే మనం కందిపప్పు వేసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు శనగపప్పు, పావు కప్పు పెసరపప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా 3 పప్పులతో కలిపి ఒక్కసారి పప్పుచారు చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. ఇలా వేసుకున్న ఈ 3 పప్పుల్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత దీంట్లో 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. ఈ పప్పుచారు మనకి చిక్కగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఎందుకంటే 3 రకాల పప్పులు వేసుకున్నాం కాబట్టి చిక్కగా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ 1 గ్లాసున్నర వరకు వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు వచ్చే వరకు పప్పుని కుక్ చేసేసుకోవాలి. ఇక నేనైతే స్టవ్ పైన పెట్టేసుకున్నానండి. పప్పు ఉడికే లోపల ఇక్కడ చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. మీ పులుపుకు తగ్గట్టు చింతపండు అనేది నానబెట్టేసుకోవాలి. ఇక్కడైతే నాకు 3 విజిల్లు వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. కుక్కర్ కొంచెం చల్లగా అయ్యాకైతే మూత తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ 3 రకాల పప్పులు చక్కగా మెత్తగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసేసుకొని పప్పు అనేది చక్కగా మెత్తగా మెదిపేసుకోవాలండి. ఉండలు లేకోకుండా చక్కగా సాఫ్ట్గా పప్పు అనేది చక్కగా ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. మనం పప్పుచారు పెట్టుకున్నప్పుడు కొద్దిగా ముద్దపప్పు తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక ముద్దకి ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే నేను పప్పుచారు పెట్టిన ప్రతిసారి అయితే కొద్దిగా పప్పు తీస్తానండి. కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం వేసుకున్న 3 రకాల పప్పులు కాబట్టి ఇంకా బాగుంటుందండి ఈ ముద్దపప్పు అనేది. మనకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తాలింపుకి ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. మనం పప్పుచారు పెట్టినప్పుడు లాస్ట్లో తాలింపు వేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ 3 రకాల పప్పులతో చేస్తున్నాం కాబట్టి ఈ పప్పుచారు అనేది ముందుగా తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడైపోయాక దీంట్లో తాలింపు గింజలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఒక 1/2 టీ స్పూను ఇంగువ వేసేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసేయండి ఫ్రెండ్స్, తప్పకుండా నచ్చుతుందండి. ఇదంతా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఆయిల్లో మగ్గుతాయి కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ములక్కాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి. మీకు నచ్చిన కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవచ్చండి. ఇలా అన్నీ వేసేసుకొని దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకుంటే ముక్కలకు పట్టేస్తుంది కాబట్టి ఓన్లీ మనం వేసుకున్న ముక్కలకు సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకే సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందామండి పైనుంచి. చిన్న మంట మీద చక్కగా ఈ ఆయిల్లోనే ఒక 5-6 నిమిషాలు మగ్గిపోతే ముక్కలు అనేటివి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ చక్కగా బాగా మగ్గిపోయినాయి వేసుకున్న కూరగాయ ముక్కలు అనేటివి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అనేది వేసేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీంట్లో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము. ఇలా అంతా కలిపేసుకొని చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మీకు కొంచెం ఈ పప్పుచారు అనేది కొంచెం పల్చగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఈ పప్పుచారు చిక్కగా ఉంటేనే సూపర్గా ఉంటుంది. ఇలా చింతపండు రసం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, ఆల్రెడీ మనం ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి.
తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక పావు టీ స్పూను పసుపు ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలుపుకొని ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకుంటే చెక్క ముక్కలకి అనేది బాగా పడుతుంది. ఇదంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర అలాగే కరివేపాకు రెమ్మలతో సహా వేసేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా రెమ్మలతోనే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని పప్పుచారుని బాగా మరిగించుకోవాలండి. పప్పుచారు మనకి ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. ఇక్కడైతే నాకు చెక్క పప్పుచారు అనేది బాగా మరిగిపోతుంది. చూసారు కదా, ఇలా మరగాలండి పప్పుచారు. ఇక మనము మరిగిపోయింది, ఒక 2 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటాము అనేటప్పుడు దీంట్లో ఒక చిన్న ముక్క బెల్లం వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి. అస్సలు స్కిప్ చేయకుండా అయితే బెల్లాన్ని అయితే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా బెల్లం కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, చిక్కగా వచ్చేసింది పప్పుచారు అనేది. ఇప్పుడు నేను ఇక్కడైతే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే 3 రకాల పప్పులతోనైతే కమ్మని పప్పుచారు అయితే చేసేసుకున్నాం కదా. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మనం అన్నం ఎంత తింటున్నామో కూడా తెలీదు, అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా అయితే ఈ పప్పుచారు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching. Bye bye.